హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకుంటున్నాం కదండి. సో దానికి సంబంధించి ఎమోషనల్ కోషియంట్ అనేది తెలుసుకున్నాము అండ్ అలాగే ఇంటెలిజెన్స్ కోషియంట్ అనేది కూడా తెలుసుకున్నాము. దాని యొక్క ఫార్ములా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ వీడియోస్ యొక్క లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దాని యొక్క కంటిన్యూషన్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ పర్సన్స్ కాన్సర్న్ టు ఇంటెలిజెన్స్ కోషియంట్. సో ప్రజ్ఞామాపణకి సంబంధించి కొన్ని ఐక్యూస్ విధంగా పర్సన్స్ని డివైడ్ చేయడం జరిగిందనమాట. వాటి గురించి అయితే తెలుసుకుందాము. సో ఐక్యూ ఇంటెలిజెన్స్ కోషియంట్, డివిజన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ పర్సన్స్ యాజ్. సో పర్సన్స్ని ఎలా పిలుస్తారు అండ్ అలాగే వాళ్ళ యొక్క పర్సంటేజ్ అనేది ఎంత ఉంటుంది అనేది తెలుసుకుందాము. అబోవ్ 140, సో ఐక్యూ అనేది 140 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళని ఇంటెలెక్చువల్స్ అని అంటారు. అలాగే వాళ్ళకు ఉన్న ఇంటెలిజెన్స్ అనమాట ఇంటెలెక్చువల్స్. పర్సన్స్ని గిఫ్టెడ్ పర్సన్స్గా పరిగణిస్తారు. అండ్ అలాగే నెక్స్ట్ 139 to 120 మధ్యలో ఉన్న ఐక్యూ 139 to 120 ఉన్న వాళ్ళని వైజ్. సో వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ వైజ్ కానీ బ్రేవ్గా పిలుస్తారు. అండ్ అలాగే వాళ్ళు పర్సన్స్ని వెరీ సుపీరియర్గా ఉంటారనమాట. ఎంతమంది అంటే 11.5%. సో 11.5%. సో నెక్స్ట్ వచ్చేసి 119 to 110 ఉన్న ఐక్యూ ఇంటెలిజెన్స్ కోషియంట్ అనేది 119 నుంచి 110 ఉన్న వాళ్ళని అబోవ్ యావరేజ్ ఉన్న వాళ్ళు అంటారు. వాళ్ళు సుపీరియర్ అంటారు, 18% అనమాట. నెక్స్ట్ 109 to 90 ఇంటెలిజెన్స్ కోషియంట్ అనేది 109 to 90 మధ్యలో ఉంటే వాళ్ళని కామన్ పీపుల్ అంటారు. యావరేజ్ స్టూడెంట్స్ 48% అనమాట. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ కోషియంట్ 89 to 70 ఉన్న వాళ్ళని స్లో లెర్నర్స్ అంటారు. వాళ్ళని డల్లర్స్ అని కూడా అంటారు. 16% అనమాట వీళ్ళు. నెక్స్ట్ 69 to 50%. ఇంటెలిజెన్స్ కోషియంట్ అనేది 69 to 50 ఉన్న వాళ్ళని ఎడ్యుకబుల్ మెంటలీ రిటార్డెడ్ అంటారు. వీళ్ళని మోరాన్స్ అంటారు అనమాట, 5%. నెక్స్ట్ 49 to 26 అంటే మెంటలీ రిటార్డెడ్. వీళ్ళని ఇంబెసిల్ అంటారు, 0.23%. లెస్ దెన్ 25%, 25% కన్నా తక్కువ ఉంటే కనుక ఐక్యూ వాళ్ళని కస్టోడియల్ మెంటలీ రిటార్డెడ్ అంటారు. వీళ్ళని ఈడియట్స్ అని పరిగణించడం జరుగుతుంది, 0.01% అనమాట ఇందులో. సో మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ టేబుల్ అనేది, ఎందుకంటే మెంటలీ రిటార్డెడ్ ఉన్న వాళ్ళకి ఐక్యూ అనేది ఎంత ఉంటుంది అని అడగొచ్చు. అండ్ అలాగే ఐక్యూ లెస్ దెన్ 25 ఉన్న వాళ్ళని ఏమని పిలుస్తారు అంటే కస్టోడియల్ మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్స్ అని, లేకపోతే ఈడియట్స్ అని. సో ఈ బాక్స్ నుంచి అయితే ప్రీవియస్ ఇయర్లో కూడా రిపీట్ అయినాయండి బిట్స్, కాబట్టి ఈ బాక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కంటిన్యూషన్ వచ్చేసి ఐక్యూ ఆఫ్ ఎనీ పర్సన్ ఈజ్ నాట్ జీరో. సో ఇంటెలిజెన్స్ కోషియంట్ ఏ ఒక్క వ్యక్తికి జీరో అనేది ఉండదన్నమాట. ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఐక్యూ అనేది ఉంటుంది. ద గ్రాఫ్ ఆఫ్ యాన్ ఐక్యూ డ్రాన్ బై. సో ఇంటెలిజెన్స్ కోషియంట్ యొక్క గ్రాఫ్ అనేది ఎవరు చిత్రీకరించారంటే టర్మన్ అండ్ మెర్రిల్ అనమాట. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ టెస్ట్. సో మెయిన్గా మనకి ప్రజ్ఞామాపనీలు ఉన్నాయి. ఆ ప్రజ్ఞామాపనీలు ఎలా డిఫరెంట్గా చేయాలి, దేన్ని బేస్ చేసుకుని ఎన్ని ఇంటెలిజెన్స్ టెస్టెస్గా చేయడం జరిగింది అనేది తెలుసుకుందాము. ఫస్ట్ పర్సన్ టు మెజర్ ఇంటెలిజెన్స్ ఫ్రాన్సిస్ గల్టన్ అనమాట. ఇంటెలిజెన్స్ మెజరింగ్ మెథడ్. సో ఈ మెథడ్ని కనుగొన్నది, ఇంటెలిజెన్స్ మెజరింగ్ మెథడ్ని కనుగొన్నది ఆల్ఫర్డ్ బీనే. ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ స్కేల్. సో ప్రజ్ఞామాపన యొక్క పితామహుడు ఎవరు అంటే ఆల్ఫర్డ్ బీనే. ఎప్పుడంటే 1915 సో చెప్పడం జరిగిందనమాట. ద టెస్టెస్ మెజర్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ పర్సన్స్. ఈ టెస్టెస్ ఏంటి, పర్సన్స్ యొక్క ఇంటెలిజెన్స్ని మాపనం చేయడానికి యూస్ చేస్తారని చెప్పింది వర్నర్. సో నెక్స్ట్ ఇంటెలిజెన్స్ టెస్టర్స్ ఆర్ ఆఫ్ 2 types. సో ఇంటెలిజెన్స్ టెస్టర్స్ అనేవి చాలా రకాలు ఉన్నాయండి, కానీ బేస్ చేసుకొని, సో ఇది వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ మీద బేస్ చేసుకొని 2 విధాలుగా డివైడ్ చేయడం జరిగింది. అందులో వచ్చేసి ఇండివిజువల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ మరియు గ్రూప్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అనమాట. సో ఇండివిజువల్ అంటే ఒకరికి మాత్రమే వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ టెస్ట్ చేయడానికి పెడతారు. గ్రూప్ అంటే అందరికీ కలిపి పెడతారనమాట ఈ టెస్ట్. టెస్టెడ్ ఫర్ 1 person ఎట్ ఏ టైమ్. సో ఒకే టైంలో ఒకే పర్సన్కి అనమాట ఇండివిజువల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అనేది. గ్రూప్ అనేది టెస్టెడ్ ఫర్ మెనీ పీపుల్. నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనకి టెస్టెస్. సో ఇంటెలిజెన్స్ టెస్టెస్లో ఇండివిజువల్ ఇంటెలిజెన్స్ టెస్టెస్కి చెందిన రకాలు ఏమేమంటే బిన్నెట్ సైమన్ టెస్ట్, స్టాన్ఫర్డ్ బిన్నెట్ ఇంటెలిజెన్స్ టెస్ట్, వెష్లర్ వర్బల్ నాన్ వర్బల్ టెస్ట్, భాటియా ఇంటెలిజెన్స్ స్కేల్.
పింటర్ ప్యాటర్సన్ ఇంటెలిజెన్స్ టెస్ట్. ఇవి వచ్చేసి ఇండివిజువల్ ఇంటెలిజెన్స్ టెస్టెస్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ ఇంటెలిజెన్స్ టెస్టెస్ ఏమున్నాయంటే ఆర్మీ ఆల్ఫా టెస్ట్, ఆర్మీ బీటా టెస్ట్, ఓటీస్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనమాట. సో ఓటీస్ యొక్క ఫుల్ ఫామ్ అనేది మీరు కామెంట్ రూపంలో అయితే షేర్ చేయండి. నెక్స్ట్ సో కంటెంట్ ఓరియంటెడ్ టెస్ట్. సో కంటెంట్ బేస్ మీద చేసుకుని అయితే వర్బల్ ఇంటెలిజెన్స్ టెస్టెస్ అండ్ నాన్ వర్బల్ ఇంటెలిజెన్స్ టెస్టెస్గా 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. వర్బల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అంటే పర్సన్స్ హూ కెన్ రీడ్ అండ్ రైట్ ఆర్ ఎలిజిబుల్. సో ఎవరైతే రాయగలరో మరియు చదవగలరో వాళ్ళకి మాత్రమే ఈ వర్బల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అనేది పెడతారనమాట. నాన్ వర్బల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అన్ఎడ్యుకేటెడ్ ల్యాక్ ఆఫ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ విల్ బి టెస్టెడ్. సో అంటే ఇందులో వచ్చేసి ఏంటి, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళకి మరియు లాంగ్వేజ్ అనేది తెలియని వాళ్ళకైతే ఈ ఎగ్జామ్స్ ఈ టెస్టెస్ అనేవి పెడతారనమాట. సో నెక్స్ట్ ఆర్మీ ఆల్ఫా ఇందులో వచ్చేసి వర్బల్ ఇంటెలిజెన్స్ టెస్టెస్కి సంబంధించి ఏమేమి ఉన్నాయంటే ఆర్మీ ఆల్ఫా ఇంటెలిజెన్స్, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్, ఓటీస్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్, వెష్లర్ వర్బల్ ఇంటెలిజెన్స్ స్కేల్, బిన్నెట్ సైమన్ ఇంటెలిజెన్స్ స్కేల్. సో మీకు ప్రతి ఒక్క దానికి సంబంధించి ప్రతి ఒక్క దాంట్లో 2 టైప్స్ ఉంటాయి కదా. సో అవి ఇండివిజువల్కి సంబంధించి వర్బల్ కావచ్చు అండ్ నాన్ వర్బల్ వచ్చేసి సో నాన్ వర్బల్లో కూడా మనకి ఇండివిజువల్ టెస్టెస్ కూడా రావచ్చు అనమాట. సో కాబట్టి మీకు దేనికి అది సపరేట్గా అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో. సో కాబట్టి మీరు ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నాన్ వర్బల్ టెస్టెస్కి వచ్చేసరికి ఆర్మీ బీటా టెస్ట్, భాటియా ఇంటెలిజెన్స్ టెస్ట్, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, కల్చర్ ఫేర్ టెస్ట్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ రెస్పాన్సెస్. సో రెస్పాన్సెస్ మీద బేస్ చేసి పేపర్ పెన్సిల్ టెస్ట్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. సో పేపర్ పెన్సిల్ టెస్ట్ వచ్చేసి రెస్పాన్సెస్ ఆన్ ద పేపర్ బై రైటింగ్. సో రాయడం ద్వారా పేపర్ మీద ప్రజెంట్ చేయడమే ఈ బేస్డ్ ఆన్ రెస్పాన్స్ అదే పేపర్ పెన్సిల్ టెస్ట్ అనమాట. పర్ఫార్మెన్స్ అంటే కండక్టెడ్ టు స్మాల్ చిల్డ్రన్, అడల్ట్స్. సో వీళ్ళందరికీ కూడా పర్ఫార్మెన్స్ని టెస్ట్ చేయడానికి పెడతారనమాట. పేపర్ పెన్సిల్ టెస్టెస్ వచ్చేసి ఆర్మీ ఆల్ఫా టెస్ట్, బినెట్ సైమన్ టెస్ట్, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్, ఓటీస్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్. పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి భాటియా ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ అసెంబ్లీ టెస్ట్, పింటర్ ప్యాటర్సన్ టెస్ట్, మిన్నెసోటా టెస్ట్, కోర్స్ బ్లాక్ డిజైన్ టెస్ట్, అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ టెస్ట్. పర్ఫార్మెన్స్ టెస్టులు చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ బేస్డ్ ఆన్ స్పీడ్. సో స్పీడ్ని బేస్ చేసుకొని కూడా 2 టైప్స్గా చెప్పడం జరిగింది ఇంటెలిజెన్స్ టెస్టెస్, స్పీడ్ టెస్టెస్, పవర్ టెస్టెస్ అనమాట. టెస్ట్ ఇన్ డ్యూరేషన్ ఆఫ్ టైం. సో కొంత టైం పెట్టేసి ఎంత త్వరగా చేయగలరో ఆ టెస్ట్ కంప్లీట్ చేయగలరో అనే దాన్ని చూస్తారనమాట ఈ స్పీడ్ టెస్ట్ అంటే. పవర్ టెస్ట్ అంటే దానికి టైం డ్యూరేషన్ అనేది ఉండదు, అది ఓన్లీ బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క స్వతహాగా ఎంత టైం అయినా తీసుకొని అది కంప్లీట్ చేసుకునే అంత ఉంటుంది, కానీ పవర్ టెస్ట్ అంటారు దాన్ని. అండ్ స్పీడ్ టెస్ట్ వచ్చేసి ఆర్మీ ఆల్ఫా టెస్ట్, ఆర్మీ బీటా టెస్ట్, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్, క్యాటల్ కల్చర్ ఫేర్ టెస్ట్. సో స్పీడ్ టెస్టెస్ అనమాట. నెక్స్ట్ పవర్ టెస్టెస్ వచ్చేసి రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ టెస్ట్, వెష్లర్ చిల్డ్రన్ ఇంటెలిజెన్స్ స్కేల్, బిన్నెట్ సైమన్ ఇంటెలిజెన్స్ స్కేల్. సో ఎలా ఇవ్వచ్చు అంటే వెష్లర్ చిల్డ్రన్ ఇంటెలిజెన్స్ టెస్ట్ స్కేల్ అనేది దేని యొక్క ఎగ్జాంపుల్ అని అడగచ్చు. సో ఆప్షన్స్లో మీకు 4 టైప్స్ 2 టైప్స్గా వచ్చేసి పవర్ టెస్టా లేకపోతే పేపర్ పెన్సిల్ టెస్టా అండ్ అలాగే వర్బల్ ఇంటెలిజెన్స్ టెస్టా అనేది కూడా ఇవ్వచ్చు. సో కాబట్టి వెష్లర్ వర్బల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ స్కేల్ అనేది ఎందులో ఉందో మీరు ఒకసారి కామన్గా చూసుకోండి. ఈ ఇంటెలిజెన్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దామండి. ప్లీజ్ వీడియోస్ని లైక్ చేస్తుండండి అండ్ అలాగే షేర్ చేస్తుండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.